సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం విజయవాడ సిట్ ఆఫీసులోనే ఉన్నారు. కాసేపట్లో ఆయన్ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించనున్నారు సిట్ అధికారులు. ఆ తర్వాత జడ్జి ముందు హాజరుపరుస్తారు. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నారు మిథున్ రెడ్డి. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 305 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిట్. కొత్తగా మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. దీంతో లిక్కర్ కేసులో నిందితుల సంఖ్య 48 మందికి చేరింది. ఎంపీ మిథున్ రెడ్డిని కాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లనున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ హాస్పిటల్కు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం విజయవాడ సిట్ ఆఫీసులోనే ఉన్నారు. కాసేపట్లో ఆయన్ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించనున్నారు సిట్ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే విజయవాడ సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి సిట్ అధికారులు అయితే తరలించారు. భారీ బందోబస్తు నడుమ ఆయన్ని సిట్ కార్యాలయం నుంచి నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కూడా ఉంది. ఆయనకి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ న్యాయస్థానం ముందు సిట్ అధికారులు అయితే మిథున్ రెడ్డిని హాజరుపరుస్తారు. నిన్న ఉదయం ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చారు. ఆ తర్వాత 12:30 గంటల సమయంలో సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ కార్యాలయానికి వచ్చిన తర్వాత 6 గంటల పాటు ఆయన్ని విచారించారు. విచారణ తర్వాత నిన్న రాత్రి 8 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టుగా కూడా సిట్ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ అరెస్టుకు సంబంధించి ఆయన నిన్నటి నుంచి కూడా సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. ఉదయం అంటే 11 గంటల సమయంలో ఆయన్ని విజయవాడ సిట్ కార్యాలయం నుంచి నేరుగా ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి మెడికల్ టెస్టులన్నీ చేస్తారు. ఆ మెడికల్ టెస్టులకు కూడా 1 గంట సమయం పడుతుంది. ఆ తర్వాత మెడికల్ టెస్టులు పూర్తయిన తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టుకు ఆయన్ని తీసుకువస్తారు. ఇప్పటికే ఇవాళ ఆదివారం కావడంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి కూడా ఈ మిథున్ రెడ్డిని హాజరుపరచడానికి సంబంధించి సమాచారం కూడా సిట్ అధికారులు ఇవ్వడంతో న్యాయమూర్తి కూడా ఆదివారం కావడం అయినప్పటికీ కూడా సిట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో న్యాయస్థానానికి వస్తానని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో 1 గంట తర్వాత న్యాయస్థానంలో అయితే మిథున్ రెడ్డిని సిట్ అధికారులు హాజరుపరచబోతా ఉన్నారు. ఆ తర్వాత రిమాండ్కి సంబంధించి వాదనలు కూడా అటు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు సిట్ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత రిమాండ్కి సంబంధించి న్యాయమూర్తి అయితే ఆదేశాలు ఇస్తారు. ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి అరెస్టుతో నిందితుల సంఖ్య 12కి చేరుకుంది. ఛార్జ్షీట్లో అదనంగా నమోదు చేసిన 8 మంది పేర్లతో నిందితుల సంఖ్య కూడా 48కి కూడా చేరుకున్న నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామంగా కూడా చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో ఆయన్ని విజయవాడలో ఉన్న ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరచబోతా ఉన్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.